హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డైమండ్ సుజాతాస్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మీరు చూస్తున్నది ద్వారకా తిరుమల పట్టణము. ఈ ద్వారకా తిరుమల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని ద్వారకా తిరుమల పట్టణం. ఇక్కడ చిన్న తిరుపతిగా పేరొందిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వలన ఇది ప్రముఖ పర్యాటక ప్రదేశంగా పేరు గడించింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్ర మహత్యము అట్లానే ఈ ద్వారకా తిరుమల విశేషాలు ఈ వీడియోలో చూస్తారు. ఇది దక్షిణ గాలిగోపురము. ఈ దక్షిణ గాలిగోపురం ద్వారా మనం గుడిలోకి వెళ్తూ ఉంటే స్వామివారి పాదాలను దర్శించుకోవచ్చు. ఇదంతా స్వామివారి పాదాలు ముందు ఉన్న వ్యూ ఇదంతా. ఇక్కడ ఒక మండపం కూడా ఉంది. ఇట్లా మెట్ల దారి వెంట వెళ్తూ ఉంటే మనకి భక్తులు తమ కోరికలు నెరవేరాలని స్వామివారికి మెట్ల పైన మోకాళ్ళతో వెళ్తూ ఉంటారు. ఇది స్వామివారి పాదాలు. ఓం నమో వెంకటేశాయ. ఈ మెట్ల పైన స్వామివారికి పూజలు చేస్తూ భక్తులు దర్శనానికి వెళ్ళడం మనం చూస్తూ ఉంటాము. ఇది దక్షిణ గాలిగోపురం. గుడికి 4 గాలిగోపురాలుంటాయి. ఇది దక్షిణ గాలిగోపురం, అట్లానే తూర్పు గాలిగోపురం, ఉత్తర గాలిగోపురం, పడమర గాలిగోపురాలు కూడా ఉన్నాయి. నేను దర్శనానికి ఈ గాలిగోపురం ద్వారా వెళ్ళాను. అంటే ఇటు డైరెక్ట్ ఎంట్రన్స్ ఇవ్వలేదు. రైట్ సైడ్ టర్న్ అయ్యాను మళ్ళీని. ఈ స్టెప్స్ ఎక్కొచ్చాం గదా! ఈ గాలిగోపురం దగ్గర స్వామివారిని నమస్కరించుకొని ఇట్లా రైట్ సైడ్ వెళ్తే మనకి ఇట్లా తూర్పు గాలిగోపురం వస్తుంది. ఇదంతా చూసారా, గాలిగోపురం మీద విగ్రహాలు ఎంత బాగా చెక్కారో ఆ రోజుల్లో. పుణ్యభూమియగు భరతఖండమునందు గల దివ్య స్థలములో ద్వారకా తిరుమల క్షేత్రము పురాణ ప్రసిద్ధమై వెలసియున్నది. ఈ క్షేత్రంలో స్వామి దక్షిణాభిముఖముగా ఉండుట, ఒకే గర్భాలయంలో 2 ధ్రువమూర్తులుండుట ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకము. ఈ క్షేత్రము పూర్వము వేంగి రాజులచే పరిపాలించబడిన ఆంధ్రదేశంలో పవిత్ర గౌతమి, కృష్ణవేణి నదుల మధ్య భాగమున శేషాకృతి కలిగిన రమణీయమైన కొండ శిఖరంపై ఉన్నది. ఇదంతా గుడి తూర్పు గాలి గోపురం ముందు ఉన్న మండపం. ఈ విధ ఈ ఈ ఈ సైడ్ కూడా మనం దర్శనానికి రావచ్చు. మనకి ఎటు వెళ్ళినా ఫోన్స్ ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసేయాలి. అటు వచ్చినా దక్షిణ గాలిగోపురం ద్వారా ఇటు వచ్చినా కానీ, మీరు ఎటు వచ్చినా కానీ దర్శనం చేసుకోవచ్చు స్వామివారిని. ఇక్కడ స్థల పురాణం గురించి, అట్లానే స్వామివారికి జరిగే పూజల గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇదంతా స్థల పురాణం. ఈ స్వామివారిని దర్శించుకున్నాక మనం బయటికి వచ్చే మార్గము. అట్లానే ఇట్లా లోపలికి కూడా ఇట్లానే వెళ్ళొచ్చు. నేను దక్షిణ గాలిగోపురం ద్వారా వెళ్ళాను కాబట్టి అది వీడియోలో షూట్ చేశాను. ఇది బయటకొచ్చాక ఇక్కడంతా మనకి ఏముంటదంటే మనకి షాపింగ్ ఏమన్నా కావాలన్నా కిచెన్‌లోకి అవి ఫ్యాన్సీ ఐటెమ్స్ అట్లా చాలా రకరకాల వస్తువులవి కనబడతాయి ఈ ఏరియాలో మనకి. ప్రసాదం కూడా ఇక్కడే తీసుకోవచ్చు. స్వామివారి ప్రసాదం. ఇక్కడ మనకి ఈ క్షేత్రంలో ఉండే గజలక్ష్మిని కూడా అంటే మనకి ఎప్పటినుంచో ఆచారంగా ఉన్న ఈ ఎలిఫెంట్‌ని కూడా దర్శించుకోవచ్చు. చూసారా ఎలిఫెంట్‌కి ఎట్లా డెకరేట్ చేశారో స్వామివారి నామాలతో. ఈ ఎలిఫెంట్ తొండంతో మనల్ని ఆశీర్వదిస్తుందనమాట. బ్లెస్ చేస్తుంది. ఇదంతా షాపింగ్ కాంప్లెక్సెస్. పిల్లలకి బొమ్మలు, అట్లానే ఫ్యాన్సీ ఐటెమ్స్,
దేవుడి బొమ్మలు, విగ్రహాలు అన్ని రకాలు చాలా ఉన్నాయి ఐటెమ్స్. తర్వాత ఇది అక్కడ గోశాలుంది. ఇట్లా మనం వెళ్ళే దారిలోనే శ్రీ స్వామివారి సప్త గోకులం ఇది. సప్త అంటే 7. ఇక్కడ మధ్యలో కృష్ణ భగవానుడు విగ్రహం ఉంది. అట్లానే గోవులు కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా మనం దర్శించుకుంటాము. తర్వాత బయటికొచ్చేసాక గుడి బయటకి ఇది రోడ్డు మించి తీసిన వ్యూ ఇది షూట్ చేసిన వ్యూ. ఫ్రంట్ వ్యూ. ఇట్స్ ఇక్కడ స్వామివారి దర్శనం అయిపోయినాక శివాలయం కూడా చాలా ప్రసిద్ధి పొందిందిక్కడ. ఈ క్షేత్రాన్ని కూడా దర్శించుకుందాము. ఇదంతా శివాలయం ఫ్రంట్ వ్యూ. లోపలికి వెళ్ళే మార్గము. ఇట్లా మనకి లోపలికి వెళ్తుంటే పచ్చని చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కొండపైన అంతా. ఇదంతా ఫ్రంట్ వ్యూ గుడి ముందు, శివాలయం ముందు. ఈ శివాలయంలో ముందుగా మనకి ఆంజనేయ స్వామివారు దర్శనమిస్తారు. తర్వాత విఘ్నేశ్వర స్వామివారు, ఈ మహాశివుడు, తర్వాత బ్ర అమ్మవారు దర్శనమిస్తారు. ఇదంతా ఫస్టు మనకి ఆంజనేయ స్వామివారు ఇట్లా ఎదురుగా ఉంటారు. ఇదంతా గుడి లోపల మండపం. తర్వాత ఈ దర్శనమైనాక కుందేళ్ల పార్క్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ కొన్ని కుందేళ్లున్నాయి. ఇవి కూడా దేవస్థానం వారి సంరక్షణలో ఉన్నాయి. చూసారా కలర్స్ డిఫరెంట్‌గా ఉన్నాయిక్కడ. మనం యాక్చువల్‌గా వైట్ కలర్ కుందేళ్ళని ఎక్కువ చూస్తాము. బ్లాక్ కానీ ఇక్కడ గ్రే కలర్ కూడా ఉన్నాయి. కొంచెం సిక్ అయి ఉన్నాయి. హెల్తీగా మాత్రం లేవు. యాక్టివ్‌గా కూడా లేవు. చలికో ఏంటో మరి అట్లా కూర్చొనున్నాయి. వింటర్ సీజన్ గదా! ఈ కుందేళ్ల పార్కు చూసాక పక్కనే మనకి స్వామివారి అన్నప్రసాదన జరిగే బిల్డింగ్ గూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళి కంపల్సరీ ద్వారకా, తిరుమల వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ ఈ ప్రసాదం కూడా తీసుకోండి. చాలా బావుంటుంది. టేస్టీగా ఉంటుంది. అది దొరకడం గూడా చాలా అదృష్టం మనకి. ఇదంతా ప్రసాదం పెట్టే హాలు. ఈ విధంగా పెట్టారు నాకు ప్రసాదం. స్వామివారిని దర్శించుకుని అక్కడ
ఉన్న దేవాలయాలు కూడా దర్శించుకొని, ఇట్లా ప్రసాదం కూడా తీసుకొని, ఇంకా అక్కడ ఉన్న మిగతా ప్లేసెస్ కూడా దర్శించుకోండి. తర్వాత పక్కనే గో సంరక్షణ క్షేత్రం ఉంది. ఇక్కడ కూడా మేము విజిట్ చేసాము. ఇక్కడ మన భారతదేశంలో వివిధ ప్రాంతాలు, వివిధ రాష్ట్రాల్లో ఉన్న గోవుల గోవులని, వాటి రకరకాల జాతుల్ని మనకి బోర్డ్స్ పెట్టి బోర్డ్ మీద వాటి వివరణ ఇచ్చి ఉన్నారు. అది ఏ జాతి, ఏ జిల్లాకి చెందింది, ఏ రాష్ట్రానికి చెందింది, ఏ రకమైంది అనే వివరణ కూడా ఇచ్చి ఉన్నారు. రకరకాల గోవులున్నాయిక్కడ. వీటిని దేవస్థానం వారే సంరక్షిస్తున్నారు. మనం ఎవరైనా ఇవ్వాలనుకుంటే మనం ఇక్కడ మనీ రూపంలో ఇవ్వచ్చు. ఈ గోవుల సంరక్షణ కోసం అని చెప్పి. చూసారా ఇక్కడ షెడ్స్ వేసి డిఫరెంట్ జాతుల ఆవులని పెట్టారు. అక్కడ బోర్డ్స్ కూడా పెట్టారు ఇన్ఫర్మేషన్ కోసం. అది ఏ రకమైన జాతి, ఎక్కడ ఉంటుంది, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్‌గా మెన్షన్ చేశారు బోర్డ్స్ మీద. దేవస్థానం దగ్గర గజలక్ష్మి రెస్ట్ తీసుకోవడానికొస్తున్నారు. ఆ టైంలో నా వీడియో కంటపడ్డారు. అది కూడా షూట్ చేశాను. ఇది అంతా వచ్చే దారి అంటే కుంకుళ్ళమ్మవారి గుడికి వెళ్ళే దారి. ఇది కుంకుళ్ళమ్మవారి గుడి. ఈ అమ్మవారు కుంకుడికాయ చెట్టు దగ్గర వెలిసి ఉన్నారు. అందుకే ఈ అమ్మవారిని కుంకుళ్ళమ్మవారు అంటారు. అట్లానే రేణుకాదేవి అని కూడా అంటారు. ఇది లోపలికి వెళ్ళే మార్గము. ధ్వజస్తంభం. ఈ కుంకుళ్ళమ్మ వారిని కంపల్సరీ ద్వారకా, తిరుమల వెళ్ళిన వాళ్ళందరూ దర్శించుకుంటారు. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో దేవాలయం. చుట్టూ చెట్లతో ఆహ్లాదకరంగా ఉంది. మీరు కూడా ద్వారకా, తిరుమల క్షేత్రాన్ని ఒకసారి దర్శించుకుని, అట్లానే అక్కడున్న అన్ని పర్యాటక ప్రదేశాల్లో కూడా విజిట్ చేసి, అట్లానే వచ్చే దారిలో ఉన్న కుంకుళ్ళమ్మ వారిని కూడా దర్శించుకోండి. ఈ గుడి చుట్టూ ఉన్న చెట్లని, అట్లానే చుట్టూ ఉన్న వాతావరణాన్ని షూట్ చేశాను. బావుంది గదా! ఆహ్లాదకరంగా. గర్భగుడిలో అమ్మవారిని షూట్ చేయనివ్వలేదు నన్ను. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.